ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ట్రెండింగ్లో ఉండాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలి అన్నా మనకున్న ఏదో ఒక టాలెంట్ని పట్టుకుని దాని మీద సాధన చేసి గొప్పగా దాన్ని అందరికీ ప్రజెంట్ చేసినప్పుడు ముందు అనుకున్న రెండు సాధించగలుగుతాం. అలాంటిదే మా అమ్మ చేతి వంట సాధించింది. ఎక్కడెక్కడో వంటకాల్ని, ఎవరెవరికో తెలిసిన వంటకాల్ని మీ అందరికీ తీసుకొచ్చి ఎంతో రుచికరంగా చేసి చూపించి ఈరోజు మీ అందరి ఇళ్లలో ఒక మంచి నానుడిలా అయిపోయింది. సో అందుకే ఈరోజు కూడా మీ అందరికీ నచ్చేలాగా ఒక అమ్మ చేతి రుచిని చూపించడానికి మేము రెడీ అయిపోయాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారు. ఏమిటి సంగతులు? ఏముంది, మధ్య మా చుట్టాలు ఇంటికి వెళ్ళటం, హాలిడేస్ లాగా. మీ దగ్గర మాకు షూటింగ్ అయిపోయిందంటే అది ఒక పెద్ద హాలిడే కింద చిన్న పిల్లల్లాగా అయిపోతాం. అప్పుడు చుట్టాలు ఇంటికి వెళ్ళటం, లేదా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, లేదంటే మా మనవరాలు వచ్చేస్తారు. వీకెండ్ అంటే ఇద్దరు వచ్చేస్తారు. సో అలా అయిపోతుంది. డన్. ఈరోజు మరి మాకేం చూపిస్తున్నారు? ఈరోజు చిట్టి ముత్యాలతోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్. డన్. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ తయారు చేయబోతున్నామంట. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాల అన్నం, బ్రోకలీ ముక్కలు, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు. సో ఈ మధ్య చిట్టి ముత్యాలని మనం చాలా రకాలుగా, అంటే ఆల్మోస్ట్ అన్ని స్వీట్ రెసిపీలో కూడా వాడుతున్నాం కదా. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఒకప్పుడు దాన్ని బిర్యానీలోను, దాన్ని చికెన్ వాటికి ఎక్కువ వాడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వాడేస్తున్నాం. దీనికి కొంచెము ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని జీరా రైస్ అని కూడా అంటారు. మనకి ఇది చిన్న చిన్న పలుపులాగా ఉంటుంది అన్నమాట. ఉడికిచ్చేసి తెచ్చేస్తుంది. ఓకే, అవును. సో స్టార్ట్ చేద్దాం. ఫ్రైడ్ రైస్ చేయాలంటే మనం అన్నం ముందే ఉడికించి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత రైస్ కూడా చల్లగా ఉంది, ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఎక్కువగా వెజిటేబుల్స్ మన ఇష్టం, ఎక్కువ ఏదున్నా అది వేసుకోవచ్చు. ఇంకా బ్రోకలీ కొంచెం తక్కువ వాడతాం కాబట్టి ఇప్పుడు కొంచెం బ్రోకలీ వాడతాం. యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు ఇవన్నీ చైనీస్ ఐటమ్స్. ఎక్కువ ఫ్లేమ్ కూడా మనలాగా ఏం తగ్గించుకోవాలి చేయాలని హై ఫ్లేమ్ లో చేసేస్తాం, అన్ని చేసేయచ్చు. సో చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా వేడిగా అలా తింటే, అలా కంటే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి. సో ఆయిల్ వేడెక్కగానే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయలు. ఓకే. ఉప్పు సరిపడిన, రైస్ కూడా సరిపడే. కొంచెం బీన్స్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం ముందు వేసుకొని ఫ్రై చేసి. నెక్స్ట్ క్యారెట్, బ్రోకలీ కూడా వేసేస్తాను. బ్రోకలీ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. బ్రోకలీ కూడా ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట. మిరియాల పొడి, క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది కదా. చిల్లీ సాస్ వేస్తాను. ఓకే. ఫ్రైడ్ రైస్ అంటేనే మనం సాస్ వేస్తాం కదా. ఇది కొంచెం వేరే సోయా
పొడి పొడి ఆడుతుంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. ఈరోజు కొత్తిమీర వేయట్లేదు మీరు అంటారేమో అని ఇంతసేపు చూశాను. ఎందుకంటే దీన్ని ప్రాపర్గా మీరు ఫ్రైడ్ రైస్ స్టైల్లోనే చేశారు కదా, ఇప్పుడు లాస్ట్ కొత్తిమీరతో ఎందుకు దాన్ని వేయాలి. అదే ఫస్ట్ టైం నేను ఇట్లా అనుకున్నప్పుడు నాకు స్ప్రింగ్ ఆనియన్స్ దొరికాయి. ఎప్పుడు దొరకవన్నమాట. మాటలతో అడ్జస్ట్ చేసేస్తాను, కొత్తిమీర వేసేస్తుంది అంతే. మన డిష్ అయిపోయింది, డిష్ అవుతుంది. ఓకే డన్. సో ఇలా ఫ్రైడ్ రైస్ మొత్తాన్ని చూడటానికి అదిరిపోతుంది మనం. చిట్టి ముత్యాలతో ఫ్రైడ్ రైస్. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ రెడీ. వినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి మంచి గ్రేవీ కర్రీస్ ఏవైనా పెట్టుకొని తినచ్చు, లేదంటే అలాగే తినచ్చు. చిట్టి ముత్యాలతో ఫ్రైడ్ రైస్ అద్దరిపోయింది. అంటే ఆ రైస్కే ఒక స్పెషల్ టేస్ట్, ఒక ఫ్లేవర్ ఉంటుంది. అది ఫ్రైడ్ రైస్కి చాలా బాగా సెట్ అయింది. చాలా బాగుంది. చాలా అంటే ఇంకా ఫ్రైడ్ రైస్ కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అంటే అన్ని ఎనీ ఎగ్ చికెన్ అన్ని ఫ్రైడ్ రైస్లు మనకు ఒకేలా అనిపిస్తాయి. కానీ చిట్టి ముత్యాలతో ట్రై చేయండి. మీ ఐడియా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాల అన్నం, బ్రోకలీ ముక్కలు, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవుతున్నప్పుడు సరిపడినంత ఉప్పు వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. అలాగే బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బ్రోకలీ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ వేసి బాగా కలిపి కొద్దిసేపు అయిన తర్వాత సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టిన చిట్టి ముత్యాల అన్నం వేసి ఫ్రైడ్ రైస్ ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా దించిపోయే ముందు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవ్ గారు, చాలా టేస్టీ రెసిపీ చేసి చూపించారు. థ్యాంక్ యూ వీణా. చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసామో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.